కుంభమేళ భారతీయ సంస్కృతి, హిందూ మత సంప్రదాయాలలో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేళలో కోటి సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. గంగా, యమున, సరస్వతి నదులు సంగమ ప్రదేశాలలో పవిత్ర స్నానం చేస్తారు. కుంభమేళను చరిత్రలో ప్రపంచ అతిపెద్ద మతపరమైన వేడుకగా గుర్తిస్తారు. కుంభమేళలో పాల్గొనడం వలన పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షం పొందవచ్చని హిందూ మత విశ్వాసం. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తారు. పౌర్ణమి, అమావాస్య వంటి ప్రత్యేక రోజుల్లో నదిలో స్నానం చేస్తే దైవికృప పొందుతారని వారి నమ్మకం. 2013లో జరిగిన ప్రయాగ్ కుంభమేళలో 3 కోట్ల మందికి పైగా భక్తులు ఒకే రోజు స్నానం చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. హిందూ పురాణాలలో కుంభమేళ కథకు సముద్ర మథనం ప్రధాన ఆధారం. దేవతలకు, అసురులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించి కుంభాన్ని భూమిపైకి తీసుకొచ్చాడు. కుంభంలో ఉన్న అమృతాన్ని రక్షించేందుకు దేవతలు 12 సంవత్సరాల పాటు అసురులతో పోరాడారు. ఈ పోరాటంలో అమృత బిందువులు 4 ప్రదేశాలలో పడ్డాయి. ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి సంగమం. హరిద్వార్ గంగా నది. ఉజ్జయిని కృపా నది. నాసిక్ గోదావరి నది. కాలం ప్రకారం కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు అరుదైన అర్ధకుంభమేళ వస్తుంది. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ వస్తుంది. ఆధార గ్రంథాలు. కుంభమేళ ప్రస్తావన వేదాలు, పురాణాలు, ముఖ్యంగా శ్రీ మహాభాగవతం, మహాభారతం, విష్ణు పురాణం వంటి గ్రంథాల్లో కనిపిస్తుంది. ప్రతి కుంభమేళ వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్రం. కుంభమేళ నిర్వహణ జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా జరుగుతుంది. బృహస్పతి గ్రహం ఏ నక్షత్రంలో ఉంటే దాని ఆధారంగా కుంభమేళ సమయాన్ని నిర్ణయిస్తారు. హరిద్వార్ గంగా నది బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు, ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ఉజ్జయిని కృపా నది బృహస్పతి సింహరాశిలో ఉండేటప్పుడు, నాసిక్ గోదావరి నది బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళను నిర్వహిస్తారు. ప్రముఖ కుంభమేళలు చరిత్రలో కొన్ని ప్రత్యేక సందర్భాలు. 1870 బ్రిటిష్ కాలంలో మొదటి పెద్ద కుంభమేళను ధృవీకరించారు. 1954 ప్రయాగ్ కుంభమేళలో తొలిసారి ప్రభుత్వం ద్వారా నిర్వహణ జరిగింది. 1989 ప్రపంచం మొత్తానికి కుంభమేళ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. 2013 అత్యధిక భక్తులు పాల్గొన్న మహాకుంభమేళ. ఆధ్యాత్మిక ఫలితం. హిందూ మతం ప్రకారం కుంభమేళలో పవిత్ర నదిలో స్నానం చేస్తే గత జన్మలో పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వాసం. కుంభమేళలో సాధువులు, సాధకులు, యోగులు తమ ఆధ్యాత్మిక సాధనలు ప్రదర్శిస్తారు. భక్తులు పుణ్యస్నానం చేస్తే దైవ అనుగ్రహం పొందుతారని వారి నమ్మకం. సారాంశం. కుంభమేళ అనేది భారతీయ ఆధ్యాత్మిక ప్రతీక. ఇది ఒక జీవన విధానం, భక్తుల నమ్మకానికి ప్రతీక. కలిసికట్టుగా సమానత్వంతో ఉండటాన్ని కుంభమేళం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.